నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. తాడిపత్రిలో మళ్ళీ పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనే అంశం మళ్ళీ ఇంకొక అంశం ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా పెద్దారెడ్డి గారిని పోలీసులు నియంత్రించడానికి కారణం జేసీ గారి ప్రలోభమే అనే వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 9 గంటల పాటు ఆయన నిర్వహించారు అనేది ప్రధానంగా వస్తుంది సార్ ఇక్కడ. సో నారాయణ రెడ్డిపల్లి దగ్గర ఆయన్ని నిర్వహించారంట. అసలు ఏంటిది పరిణామాలు ఏంటి అక్కడ? అంటే హైకోర్టు డైరెక్షన్ ఉంది ఆయన వెళ్ళడానికి, కానీ అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా డిమాండ్ చేసి సోమవారం నాడు ఆయన ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక విగ్రహ ప్రతిష్ట తీసుకున్నాడు స్టాండ్. అది కార్తీక అదేంటి ఇదే మాసం, ఇది శ్రావణ మాసం లాస్ట్ సోమవారం. సో దాన్ని ఆయన విరమించుకోలేదు. పైపచ్చు నువ్వనేనా, నువ్వెంత నేనెంత అన్న ఫ్రిక్షన్ అక్కడ నడుస్తుంది. కోరి తలకాయ నొప్పులు తెచ్చుకోవడం ఎందుకని చెప్పి ఈయన్ని పెద్దారెడ్డి గారిని నారాయణపల్లి దగ్గర నిలువరించారు. అంటే నిలువరించడం తప్పు రైటు ఇవన్నీ నేను మాట్లాడతాను, గంట మాట్లాడవచ్చు. కానీ అక్కడున్న పోలీసుల సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో రేపు పొద్దున్న పెద్దారెడ్డి బాగానే ఉంటాడు, ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి బాగానే ఉంటాడు. ఇద్దరు ఒకళ్ళు నువ్వునైనా కలిపడరు. నిన్న పెద్దారెడ్డి మాట్లాడుతూ కూడా 74 సంవత్సరాల వయసు, మా అయితే 2-3 ఏళ్ళు ఆయనే చచ్చిపోతాడు, ఇలాంటివన్నీ ఆయనే మాట్లాడాడు. సో అంటే ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పట్ల కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటి, సార్ మీరంటే గౌరవం, మీ పార్టీ అంటే గౌరవం, నన్ను మీరే గెలిపించారు, ఆ రోజు మీరు తలుచుకుంటే ఇప్పుడు మా వాళ్ళు చేసిన పని మీరు చేసేయచ్చు, ఇలాంటివన్నీ మాడుతూ ఆయన ఔన్నత్యాన్ని గౌరవాన్ని చాటేసుకుంటాడు పక్కన. ఓన్లీ అతనికి తేడా ఏంటి, పెద్దారెడ్డితను. ఇప్పుడు పెద్దారెడ్డి విషయంలో వైఎస్ఆర్సీపీ ఎందుకు కలువ చేసుకోలేదు, ఎందుకు కలువ చేసుకోవాలంటే పార్టీ పరంగా జరుగుతున్న విధ్వంసం కాదు కదా, వ్యక్తిగత ద్వేషం. వ్యక్తిగతంగా పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ వాళ్ళిద్దరూ కాటా కుస్తీలో దిగి నువ్వు నేనని కొట్టుకుంటే ఎవడోడు మిగులుతారు లేదా పోతారు. దట్ ఈస్ ద సెకండరీ టాస్క్. కానీ ఇక్కడ ఈయన క్యాడరు ఆయన క్యాడరు, నువ్వెంత అంటే నువ్వెంతనా, ఎదురుపడి కొట్టుకుంటున్నారంటే అది లేదు. ఓసారి నీ ఇంటికి ఆయన ఇంటికి ఈయన లేడు, ఈయన ఇంటికి ఆయన వచ్చాడు, మొత్తం ఎవరి విధ్వంసాలు వాళ్ళు చేసిపోయారు. దాని మీద కదా ఇవాళ 2 వ్యవస్థలు, పోలీసు వ్యవస్థ కింద మీద పడి నలిగిపోతుంది. ఏం చేయగలుగుతుంది వాళ్ళు మాత్రం? కరవమంటే పాము కోపం, మేఘమంటే కప్ప కోపం అంట. ఏడు చేస్తారు ఎవడైనా. అరే బాబు ఇంకో రోజు పోస్ట్పోన్ చేసుకుంటాం అంటే ఇవాళ లాస్ట్ శ్రావణ మాసం లాస్ట్ సోమవారం కాబట్టి నేను విగ్రహం, దాని బదులు ఈయన ఇవాళే వెళ్తానంటే ఏడు చేయాలి. ఇవాళ మీరు రక్షణ కల్పించవలసిందే, పోలీసులు నన్ను తీసుకెళ్ళవలసిందే అన్నారు. నిజమే. అక్కడ ఏం చేశారు, ఊరు దగ్గర ఆయన ఇచ్చారు, ఇక్కడ ఆపారు. 9 గంటలకు కాకపోతే 10 గంటలు ఆపుతారు. ఇంటికి వెళ్ళిపోయి తలుపు తాళం పెట్టుకుని ఇంట్లో పడుకున్నాడు, అప్పుడు బయటకు వెళ్ళినా తప్పేం లేదు. అంతేకాని రోడ్డు మీద వీళ్ళ బ్యాచ్ ఉండి వాళ్ళ బ్యాచ్ ఉండి ఇదేదో సినిమాలో శివ సినిమాలలో కొట్టుకున్నట్టు కుదరవు కదా సార్ ఇవి. ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను ఈ డిబేట్ ఇంకోలా చేసి ఉందాం. ఇదే కనుక పెద్దారెడ్డిని పోలీసులు ఎలా చేసి ఉండి అక్కడ ఏదో 4-5 తల్ల పగిలో లేదా ఎవడో చచ్చిపోతే అది కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం కూర్చుని వాళ్ళ కంటిన్యూస్గా పోలీసు వాళ్ళని బలిపశువులు చేసి ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అపవాదులు కాసి, ఈ ప్రభుత్వంలో ఉన్న అపవాదులు కాసి ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓ పోలీస్ డిపార్ట్మెంట్ నిస్సాయ స్థితిని ఎవడో అర్థం చేసుకోకుండా వాళ్ళనే అబండాలు మోసుకుంటారు, వాళ్ళ మీదే ప్రభుత్వానికి తొత్తులుగా ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ఒక ఎమ్మెల్యేని కాదనగలరు ఎవడైనా, లేదా ఒక మినిస్టర్ని కాదనగలుగుతాడు ఎవడైనా? పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా అంకుశంలో రాజశేఖర్ రోల్ ఏమైనా ప్లే చేస్తాడు ఎవడైనా? చేస్తే ఏమైంది? పొలిటీషియన్స్ గుడ్ బుక్స్లో ఉండడమేనా ప్రధానంగా లక్ష్యం? చేస్తారు సార్, దానికే ఉంది. ఇప్పుడు ఈ విధంగా పొలిటికల్ దీంట్లో లేదు సార్, దయించి మీరు అలాంటి ప్రశ్నలు వేయకండి, మీరు కూడా ఆ ప్రశ్న విరమించుకోండి. మనం ప్రశ్నించేంత స్థాయి నాది కాదు, మాట్లాడేంత అవగాహన నాకు కానీ మీకు కానీ లేదు. మనం రాజ్యాంగబద్ధమైన అత్యున్నత విలువలతో అలాంటి పనికిమాలిన ప్రశ్నలు ఎప్పుడు అడగండి. వాళ్ళు ఎప్పుడు ఈ పొలిటికల్ కంపల్షన్స్లో దీంట్లో వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. గౌరవ పోలీస్ వ్యవస్థ నలిగిపోతుంది పొలిటికల్ కంపల్షన్స్కి. ఏం చేస్తుంది జ్యుడిషియరీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ డైరెక్షన్ ఇచ్చింది, అక్కడ ఉన్న ఎవిడెన్షియల్ సర్కమ్స్టాన్సెస్లో పోలీస్కి ప్రొవైడ్ చేయమని సెక్యూరిటీ. బట్ పోలీస్ అక్కడ నిస్సహాయ స్థితి ఏంటి? అవతల వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఇక్కడ ఏమన్నా బెటర్లను తీసుకొస్తారా? ఒక ఓడిపోయిన ఎమ్మెల్యేల కోసం ఎవడన్నా బెటర్లను తీసుకొస్తారా చెప్పండి మీరు? పోనీ అక్కడికి ఏమైనా ప్రపంచం తెరబడిపోయే పని ఉందా అంటే అదేం లేదు కదా. కొన్ని పంతాలకు పోయినప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన వాటిని ఒక వార్తకి అని చూసి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నువ్వు రైటు నేను రైటు అన్న దగ్గర నలిగిపోతున్న పోలీస్ వ్యవస్థను చూడండి. అక్కడ పోలీస్ వ్యవస్థకి డైరెక్షన్ ఇచ్చిన హైకోర్టుని చూడండి. హైకోర్టు డైరెక్షన్ ఉంది, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ పంతానికి తీసుకెళ్ళి ఏం సాధిస్తారు పోలీసులు? జరగడం జరిగితే మళ్ళీ ఇదే హైకోర్టు మీకు రక్షించమన్నాం, మీ వల్ల ఇంత ప్రమాదం జరిగితే ఎలాగంటే మరి దాని బదులు నిలువరించడం బెటర్ కదా. అక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆయన విగ్రహ ప్రతిష్ట లాస్ట్ సోమవారం ఎట్టి పరిస్థితిలో చేస్తున్నాడు, చెయ్యాలి కూడా. మరి సంవత్సరం పాటు ఆగాలండి, ముహూర్తం వదులుతుంటే అక్కడ ఒక సెట్ ఆఫ్ పోలీస్ కన్విన్స్ అయింది. దాని బదులు వాళ్ళు అనుకుందంటే పెద్దారెడ్డి గారిని కన్విన్స్ చేద్దాం సార్, మీ ఊరిలోనే కదా సార్ విగ్రహ ప్రతిష్ట, దేవుడే కదా సార్, ఆపుదాం అనుకున్నారు. నిలువరించాడు కదా, ఆయన కూడా ఆగాడు కదా. 9 గంటలకు కూర్చున్నాడు ఆయన కూడా సహనంగానే. సరే నా విగ్రహ ప్రతిష్ట వెళ్ళిపోయింది, పోలీసులు తీసుకురండి ఆయన్ని ఊర్లో. కానీ ఆ పెద్ద మనస్తాను ఆయన చాటుకోవాలి, ఆయనే చాటుకోలే. ఏం చేస్తాం మనం?
ఎవరి వల్ల అవుతుంది సార్? ఎవరి వల్ల అవుతుంది? భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, నివసిస్తాం. నివసించడానికి నాకు నిరోధకం క్రియేట్ చేస్తారంటే హైకోర్టు రక్షణ ప్రొవైడ్ చేయమంది. ఆయన వెళ్తాడు, ఆయన ఊరికి పర్లేదండి ఈ డేట్కి వెళ్తాడు, మీరు ఎస్కాట్ ఇచ్చి తీసుకెళ్ళండి. అంతకని ఇంకేం చెప్తుంది కోర్టు? మనం ఆ విధమైన ప్రాతిపదిక కోర్టు ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడబెట్టి సార్ మనకి అర్హత లేదు. తెలియదు. ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది, ప్రొటెక్షన్ కావాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, అయితే కోర్టుకి వెళ్ళాను, ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ అబ్జర్వ్ చేసి ఇతనికి ప్రాణహాని ఉన్నట్టుగా ఉంది, రక్షించండి అని చెప్తారు. మా అయితే కానిస్టేబుల్ ఎత్తారు నాకు, బాబు ఇంటికి వెళ్ళరా, రోజు కానిస్టేబుల్ కావాలని అనుకో, దానికి ఒక స్పెషల్ ఇది ఉంటుంది సార్, మీరు దీన్ని చూసుకోండి అనే ఒక డైరెక్షన్ కోర్టు కనుక ఇస్తూ ఆ ఎక్స్పెన్సెస్ మీరు భరిస్తారా, లేకపోతే ఏదో అంటే లేకపోతే ప్రైవేట్ గన్ మ్యాన్ ఇస్తారా, ఇలాంటివన్నిటికీ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ నేను ఉబే కాకుండా నాకు ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసు నా 24 గంటలు ఉండాలంటే ఏమైనా అర్థం ఉందా? అప్పుడు నా స్థాయిని నేను ప్రక్షాళించుకోవాలి కదా ఫస్ట్. కోర్టు డైరెక్షన్ ఉంది కదండి అంటే ఏమైనా అర్థం ఉంటుందా? అసలు నేను ఊరికి గన్మ్యాన్ ఇచ్చాడు కాబట్టి దేశయాత్రలు చేస్తాను, నాకు నచ్చిన వాడి గురించి ఇష్టం మాడతాను అని ఉదాహరణకు నేను అనుకున్నాను అనుకోండి, అది ఎంతవరకు సబ్బు, ఎంతవరకు సమంజసం? అలాగే పరిస్థితులకు అనుగుణంగా, పరిస్థితులకు తగ్గట్టుగా టైలర్ మేడ్ సొల్యూషన్స్ కావాలా? అటు ఆయన ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి కావాలి, యువతల పెద్దారెడ్డి గారి దగ్గర నుంచి కూడా కావాలి. వీళ్ళిద్దరి దగ్గర సమన్వయం లేకపోతే ఇలా ఘర్షణ సినిమాలో ఎదిరిపోయినప్పుడల్లా మ్యూజిక్లు కొట్టుకొని ఇటువంటి వెళ్తావు, లాస్ట్కి ఒకసారి చెత్త కొట్టుకొని అవడవాడు మిగులుతాడు, మళ్ళీ ఇద్దరికి ఇష్టమే కలిసిపోతారు. ఓ పక్క పార్టీ పడి చెత్త చాటుకుంటాడు అనుకోండి వైఎస్ఆర్సీపీ పక్కన ప్రభాకర్ రెడ్డిని, రేపు పొద్దున ఎలక్షన్ ముందు ఏముంది, ఆయన ఎలాగలేడు కదరా భయ్, ఇదే లాస్ట్ ఎలక్షను, అలా అబ్బాయి ఇస్తాం, మా అయితే ఎంపీ ఇస్తాం, ఇంకోటి ఏదో ఇస్తాం, ప్యాసిఫై అయిపోయారు అనుకోండి. ఈ తగుల్లో వాళ్ళకళ్ళు అందరూ ఇష్టమే అంటే అది ఉందంటారా అలా జరిగే? ఎందుకంటే కళ్ళ ముందు ఎందుకులే, తెలుగుదేశం పార్టీలో జేసీ దివాకర్ రెడ్డి జాయిన్ అయిపోతే సునీత గారు వాళ్ళ అబ్బాయి పంచాయతీరాలో మూసుకొని పని చేయట్లే, ఆర్క్ రైవల్ రీలే కదా. ఏవి చూడని రాజకీయాలు, ఎవరికి తెలియని రాజకీయాలు అందరూ చూస్తూనే ఉన్నాం కదా. జేసీ దివాకర్ రెడ్డి గారును ఆ ఫ్యామిలీను పరిటాల గారు ఒకే తెలుగుదేశంలో ఉన్నారంటేనే ఇంకా అంతకన్నా పెద్ద ఆశ్చర్యం ఇంకేముంది మీకు? ఇదే ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ చౌదరి గారు అనంతపూర్లో సంపాదించుకుని పని చేయట్లే. ఏంటి కొత్త కొత్త రాజకీయాలు, తెలియని రాజకీయాలు ఇక్కడ. అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకునే రాజకీయ నాయకులు ఉన్నంతకాలం, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ కాలక్షేపం చేసుకోవడానికి, రాజకీయ వితరణ చాటుకున్నంతకాలం ఏంది ఫ్యాక్షన్లు ఈ వాళ్ళకాడ మాకు తెలియనివా సార్? ప్రతి చిన్న విషయాన్ని అడ్రస్ చేసే వైసీపీ సోషల్ మీడియాలో సార్ ప్రధానంగా ఈ అంశం గురించి ఎక్కడ పెద్దగా ఏమని అడ్రస్ చేస్తారండి? ఏమని అడ్రస్ చేయాలి? ఆయన ఒక పక్క వైఎస్ఆర్సీపీ పట్ల కన్సర్న్ చూపిస్తూ ఆ పార్టీని మెచ్చుకుంటుంటే ఏమని అర్థం చేస్తారు? లాజిక్ మిస్ అయితే ఏమవుతుంది అంటే మీకు సోషల్ మీడియా ప్రొవకేషన్ ఇష్టమా? అట్లా కదా సార్, అంటే వాళ్ళు నాకు అర్థం కావట్లేదు సార్. ఇది మీరు జర్నలిస్టు లేకపోతే ఒక యాంకర్ రోల్లో కూర్చుని ఈ ప్రొవకేషన్స్ ఎట్ల నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు మీకు. అవే కావాల్సినవి. ఒక పక్క పోలీస్ సంయమనం విచక్షణ కోల్పోకుండా వాళ్ళ విజ్ఞతను ప్రదర్శిస్తూ వాళ్ళు ఉండి, గౌరవ హైకోర్టు వాళ్ళ విధి విధానాన్ని చక్కగా ప్రదర్శించిందారా. పెద్దారెడ్డి గారు కూడా 9 గంటలు ఆయన స్థాయిని ఆయన మర్చిపోయి కూర్చున్నప్పుడు ఆడే భోజనాలు చేసుకుని ఇంకేంటి సార్ అందరూ రెచ్చిపోయి సినిమా క్లైమాక్స్ కావాలి మీకు దెబ్బలాట్లో? నేను చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రొవకేషన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి సార్. ప్రొవకేషన్స్ ఆర్ ఆల్వేస్ ఇంజూరియస్ టు సొసైటీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.